ఈరోజు సాటర్డే అండి, శనివారము. డేటు 13 అనుకుంటా, తారీఖు 13వ తారీఖు. సో ఇప్పుడు నేను మా సుచిత్ర వాళ్ళ ఊరు వెళ్దామని రెడీ అయిపోయాను. మా సుచిత్ర వాళ్ళ ఊరంటే అదేనండి, మా సుచిత్ర వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. మొన్న మా సుచిత్రకి సీమంతం జరిగింది కదా మా అక్క వాళ్ళ ఇంట్లో. సో ఈరోజు చిన్న సీమంతం అన్నమాట. అందుకోసమని సుచిత్ర వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాను. సో ఇప్పుడు మా అక్క వాళ్ళంతా వస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు రాగానే బయలుదేరుతారనమాట. ఈరోజు వెదర్ అయితే మంచిగానే ఉందండో, చల్లగా కూల్గా ఉంది. రాత్రి అంతా వర్షం పడింది అనమాట, అందుకోసం ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే పొద్దున కూడా చినుకులు పడ్డాయి, తర్వాత ఎండ వస్తుందేమో అనుకున్నాం, కానీ ఓకే మంచిగానే ఉంది. సో మీరు కూడా వచ్చేయండి, సుచిత్ర వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నా శారీ ఫుల్ లుక్ చూపిస్తాను చూడండి. అలాగే మా ఇంటి వెనకాల చెట్లు ఉంటాయి కదా, పక్షులు అయితే కిలకిలామని సౌండ్ చేస్తున్నాయండి. అంటే రోడ్డు దగ్గర అయిపోయింది. ఈ బైకుల సౌండ్లు, బస్సులు, హారన్స్, లారీలు అవన్నీ ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి. కానీ ఆ సౌండ్ కానీ లేకపోతే ఆ పక్షుల సౌండ్ ఆసంగా ఉంటుందండి. సో దానివల్ల కొంచెం ఇది సరిగా వినిపించడం లేదు, కానీ కిలకిలామంటున్నాయండి. ఇక ఇవేమో మా సుచిత్ర కోసమని తీసుకున్నానండి, ఫీడింగ్ కుర్తీస్ అన్నమాట. మొన్న సీమంతం జరిగినప్పుడు, మా అక్క వాళ్ళ ఇంట్లో సీమంతం జరిగినప్పుడు నేను శారీ అవేం పెట్టలేదు. అంటే నేను కావాలనే తీసుకెళ్ళలేదులేండి, ఎందుకు చీరలు అందరూ తీసుకొస్తారు కదా అని చెప్పేసి నేను అసలు పెట్టాలనుకోలేదన్నమాట. అంటే అందరూ శారీలే తెస్తారు కాబట్టి తీసుకోలేదు. సరే ఇక్కడ ఇంకా నేను తర్వాత ఈ ఫీడింగ్ కుర్తీస్ తీసిద్దాంలే అనుకున్నా, అందుకోసమని ఇప్పుడు తీసుకెళ్తున్నాను అన్నమాట ఫీడింగ్ కుర్తీస్. ఇవనుకోండి బేబీ పుట్టిన తర్వాత బాగా పనికొస్తాయి కదా. అంటే ఎక్కడికన్నా బయట వెళ్ళాలన్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నా ఫీడింగ్ కుర్తీస్ అయితే బాగా యూజ్ అవుతాయని ఇవి తీసుకెళ్తున్నాను అన్నమాట. ఎన్నిసార్లు చూపిస్తామమ్మా నీ శారీని ఒకే ఫోజులో నిలబడుకొని అంటారా? ఏం లేదండి, ఇందాక సరిగా కనిపించలేదు. ఇక్కడ తమ్నెయిల్కి 2 ఫోటోలు మంచిగా వస్తాయా రాలేదో చూసుకున్నామని మళ్ళీ ఇక్కడ ఫుల్గా కనిపిస్తాయా లేదని చెప్పేసి మళ్ళీ పెట్టుకొని చూసుకున్నానండి. అందుకోసం అన్నమాట. అంటే ట్రైపాడ్ పెట్టేసిన తర్వాత మనకు ఫుల్గా వస్తుందో రాలేదో తెలియదు కదా, ఒకసారి పెడతాము మళ్ళీ వెళ్ళి చూసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ ఉంటాయి, అందుకోసం అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఫోన్ పెట్టి వెనక్కి ముందుకి తిరుగుతూ ఎక్కడ మంచిగా వస్తుందా ఏంటని చెప్పేసి చూసుకుంటున్నానండి. అదన్నమాట విషయం. ఇక్కడ నేను బయలుదేరేస్తున్నా. మా అక్క వాళ్ళు ఫోన్ చేశారన్నమాట, బస్సు ఎక్కేస్తున్నాము అని. అంటే మైండ్ రోడ్ల నుంచే వెళ్తుంది అన్నమాట బస్సు. మీరు ఎక్కిన తర్వాత ఫోన్ చేయండి అక్క, నాకు ఇక్కడ దగ్గరేలే అని చెప్పాను. కట్ చేస్తే ఇక్కడ వచ్చేసామండి. ఇదిగోండి మా సుచిత్ర వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇదిగో అమ్మాయిని కూడా రెడీ చేసేసాము. ఇదిగో ఇక్కడ పూల జడ కూడా వేసాను అన్నమాట. ఆ మధ్యలో కొంచెం గులాబీలు గుచ్చుంటే బాగుండేమో. అసలు నేను ఇట్టేయాలనుకోలేదు, నేను వేరేలా చూడదాం అనుకున్నాను. అంటే మల్లెపూలు జుట్టేసి కొద్దిగా కనకమరాలు పెడదామని. కానీ పూలు ఎక్కువ ఉన్నాయి. అందులోనూ కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కువ పెట్టే పూలు అంటారన్నమాట. ఎక్కువ పెడితే ఏమో నాకు అసలు నచ్చవు. ఎక్కువ అంటే వెనక భాగంలో ఎక్కువ పెట్టకూడదండి, ఏదో ఒక టోపీ లాగా ఉంటుంది. అంటే ఇట్లా పైకి పెట్టమంటారు, ముందుకు కూడా ఇట్లా పైకి పెట్టేయమంటారు. అస్సలు నచ్చదు, ఫోటోల్లో అస్సలు బాగోదు. అట్ట పెడితే చాలా ఏదో గంభీరంగా అలా అనిపిస్తుంది అన్నమాట. పూలు ఎప్పుడు జడకి కొంచెం కిందకే పెట్టాలండి, ఇలా పైన హెడ్ వరకు పెట్టకూడదు. కొంతమంది ఏమో పైకి పెట్టి అంటారు. అంతే మొన్న పెద్ద సీమంతం అప్పుడు కూడా మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఇంకొంచెం పెట్టి అంటారు. అసలు అట్ట పెడితే అస్సలు బాగోదండి, మొరటగా ఉంటుంది. ఇప్పుడు కూడా అప్పటికి నేను కొంచెం ఇలా పెట్టేశాను. ఇంకా పైన హెడ్ పైకి ఇంకా పైకి పెట్టాలంటారు. అస్సలు అట్ట పెడితే అసలు బాగోదు, ఇట్లే ఉండాలి అని చెప్పాను అన్నమాట. సో ఇలా చుట్టేశాను. మధ్యలో ఒక గులాబీ పువ్వు కూడా గుచ్చాను. ఆ తర్వాత ఇదంతా కూడా గుచ్చుంటే బాగుండి అనిపించింది తర్వాత. కానీ ఆ సెంటర్లో ఒకటే గుచ్చాను అన్నమాట. తర్వాత కొన్ని ఫోటోలు అవి తీసేసిన తర్వాత ఇక్కడ నేను చిన్న సీమంతము అన్నాను కదా. చిన్న సీమంతం అంటే ఏం లేదండి, మొన్న మా అక్క వాళ్ళ ఇంట్లో సీమంతం జరిగింది కదా. అంటే అమ్మ వాళ్ళంతా వచ్చి సారే అన్నీ తీసుకొచ్చి
పూలు పండ్లు స్వీట్స్ చలిమిడి అవన్నీ తీసుకొచ్చి సీమంతం చేశారు కదా. సో ఇప్పుడు మా అక్క వాళ్ళు మళ్ళీ అత్తింటి వాళ్ళు తిరిగి ఎదురుసారే తీసుకెళ్ళాలంట. అదే అన్నమాట ఇప్పుడు అది జరుగుతున్నది, అత్తింటి సీమంతం లాగా అన్నమాట. సో దాన్నే నేను ఇలా చిన్న సీమంతం అన్నాను అన్నమాట. ఇక్కడ ఎక్కువ మంది రాలేదు. ఇక్కడి నుంచేమో మా అక్క అలాగే మా అక్క వాళ్ళ తోటి కోడళ్ళు నేను వెళ్ళాను. మా వదిన వస్తుంది అనుకున్నాము, కానీ మా వదిన అప్పుడు హఠాత్తుగా రాలేకపోయింది అనమాట, ఏదో పనిపడి రాలేకపోయింది. సో మేము మాత్రమే వెళ్ళాము. ఇక అక్కడ ఇంటి దగ్గర చుట్టుపక్కన వాళ్ళంతా వచ్చారండి. ఇదిగో ఇవే అన్నమాట వీళ్ళిద్దరే అత్త కోడళ్ళు. ఇదిగో ఇప్పుడు పెట్టాను కదా ఈ గులాబీ పువ్వు, అలాగా ఈ మధ్యలో ఆ మల్లెపూల మధ్యలో అన్నిట్లో దోపుంటే బాగుండేమో అనిపించింది. సర్లే అని చెప్పేసి ఇక వదిలేసాను అన్నమాట. మళ్ళా ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ మాత్రం ఈవినింగ్ టైం అన్నమాట. ఇది అంటే ఈవినింగ్ 5 అలా అవుతుంది. అంటే ఎందుకంటే అక్క వాళ్ళు కూల్గా అంటే రాత్రికి అక్కడే ఉంటారు సుచిత్ర వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారన్నమాట. అంటే ఇప్పుడు ఇక తొందర లేదు కాబట్టి ఈవినింగ్ టైంలోనే. అప్పటికి కొంచెం కూల్గాను కొంచెం హాట్గాను ఉంది. అంటే కొంచెం లైట్గా సన్ వస్తుంది, ఎండాకాలం కాబట్టి 5 అయినా కానీ కొద్దిగా లైట్గా సన్ వస్తుంది. కొంచెం చెమటగా కొద్దిగా కూల్గా మిక్స్డ్ ఫీలింగ్ అన్నమాట. అలా జరుగుతుంది. ఇక ఇక్కడ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చొని పెట్టేశారు. ఇదిగో అక్క తెచ్చిన పండ్లు పూలు అవన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఈ శారీ అన్నమాట అక్క తీసుకొచ్చింది. ఇక ఇక్కడ ముందుగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అక్షంతలు వేపించేస్తున్నారు అన్నమాట. ఈ ఆంటీ ఒకరు పక్కన లేమో. ఇదిగో ఇప్పుడు అక్షంతలు వేసే ఆమెమో మా అత్త అన్నమాట. అంటే మా అత్త అంటే మా అక్క వాళ్ళ తోడుకోడలు అన్నమాట. మాకు అత్త అవుతుంది, అందుకే మా అక్కని చేసుకున్నారు కాబట్టి మా అక్క వాళ్ళ తోడుకోడలు అవుతుంది ఆమె. ఇదిగోండి ఈ వెనకాల నిలబడుకుంది కదా, ఆ పక్కన వెనకాల కదా అటు సైడ్ గ్రీన్ శారీ రెడ్ కలర్ బ్లౌజు, ఆమె ఇంకొక తోడుకోడలు అన్నమాట. మా అక్క వాళ్ళ ముగ్గురు, అలాగే మా సుచిత్ర వాళ్ళ అమ్మమ్మ, అలాగే అక్షంతలు వేసే అత్త, ఇద్దరు అక్క చెల్లెళ్ళండి. అంటే సొంత అక్క చెల్లెళ్ళు అన్నమాట. అలా రిలేషన్స్ అన్నమాట, బంధువులు. ఇడిగా ఉన్నాయి పట్ల అవి పెట్టుకోవచ్చు. నువ్వు కదిలేయకూడదు, కదిలిచ్చారనుకో పడిపోద్ది. దొరకండి
ఇక ఇప్పుడేమో మై చాయిస్ అన్నమాట నా వంతు. ఇక నేనేమో ఫీడింగ్ కుర్తీస్ తీసుకెళ్ళాను కదా, వాటినే పళ్ళెంలో పెట్టి సుచిత్ర ఒళ్ళో పెట్టేస్తున్నాను. లేదు సరే ఇదిగో అట్టబో జాన్వి అట్టబో జాన్వికో జాన్విక ఏ జాన్వి రా ఇట్రా రా జాన్విక రా దా ఏం తిన్నా అప్ప నాకు పెట్టమా జాన్వి అప్పేది దా దా ఇదో అప్పేది అప్పరా అప్ప పెట్టమ్మా అప్ప పెట్టమ్మా అరే చూడా దాని ఫోన్ సార్ వీడుగా జాగ్రత్త కదా మన తీసేయలేదు పెడతాది. ఇక ఇప్పుడు దిష్టి తీసేస్తుంది అన్నమాట. ఇదిగో దిష్టి తీసేటప్పుడు ఇక్కడ కొంచెం పోస్తుంటే అక్కడ పోయిద్దులే అత్త, అక్కడే వంటలు చేస్తున్నారు, మళ్ళీ గలీజ్ అవుతుంది, తొక్కతారు, రొచ్చి అవుతుంది అని చెప్తున్నాను. అంటే కొంతమంది తీసినప్పుడు అక్కడ కొద్దిగా పోస్తారండి, కొంతమంది పొయ్యరు, కొంతమంది పోస్తారు. సో అలా కొంతమంది తీసేసిన తర్వాత బయట పోస్తారు. సో ఇక్కడ దిష్టి తీసేస్తున్నారు అనమాట. ఓయ్
అంటే మనం బయట నుంచి వస్తాం చూడు, బయట నుంచి వచ్చినప్పుడు అక్కడే వాకిట్ బయట నిలబెట్టి తీస్తారు కదా, అప్పుడైతే పోస్తారండి. లోపల తీసేటప్పుడు ఏం పొయ్యరు. సరే ఇప్పుడు అక్కడ పోస్తుంటే పొయ్యిద్దులే అత్త, బయట తీసుకెళ్ళి పొయ్యిద్దులే అని చెప్తున్నాను అన్నమాట. ఇక ఇక్కడ లేపేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్తున్నారు. ఇక్కడ బయట వచ్చి బయట రమ్మ వీడియో తీస్తాను, బాగా లైటింగ్ బాగా కనిపిస్తుందంటే ఈ పిల్ల త్వరగా పోతుంటే నేను ఇంకా వాష్రూమ్ కనుక్కున్నానండి. వాష్రూమ్ కాదు, ఇదిగో అక్కడ మిర్రర్ ఉంటే మిర్రర్లో చూసుకోవడానికి వెళ్తుంది, అదే విండో గ్లాసులో. ఇంట్లో అద్దంలో దుడుచుకోవచ్చు కదా. ఇక ఇక్కడేమో అటుపక్కకి ఇటుపక్కకి తిప్పించి, అంటే ఎటుపక్క తిరిగితే లైటింగ్ బాగా వస్తుందా అని చెప్పేసి తిప్పించి ఒక 2 ఫోటోలు వీడియో తీసేస్తున్నాను. రాత్రికి ఇంకా అభిరామ్ కూడా లేకపోయా. ఇక ఇక్కడ అందరూ ఆడవాళ్ళంతా నిల్చోండుగా ఒక వీడియో ఒక ఫోటో తీస్తానని నేను చెప్తే, ఇక్కడ వీళ్ళేమో ముందు మీ అత్త కోడళ్ళు అందరూ తీసుకోండి, ఆ తర్వాత తీసుకుందాము అని చెప్పారు. అత్త కోడళ్ళు అందరంటే నేను, మా అక్క, మా సుచిత్ర అండి. అంటే ఇద్దరు అత్తలు మధ్యలో కోడలు అన్నమాట. మధ్యలో నిలబెట్టి తీసుకోండి మీరు ముగ్గురు, ఆ తర్వాత అందరం నిలబడదామని చెప్తే సరే మేము ముగ్గురం ఒక క్లిప్ తీసుకుంటున్నాము. కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది. సరే మీరు వచ్చేయండి, ఒక్కడే వచ్చేయండి, చెప్తాను వచ్చేయండి అందరూ వచ్చేయండి. మా అందరు పోండి, రాక అమ్మాయి రామాయి రామా వస్తున్నమ్మా. అత్త పోతా నువ్వు కూడా అత్త పో ఏం కాదు. బాగా కనిపిస్తున్నారు, సూపర్ కనబడుతున్నారు. అలా అందరం నిలబడుకొని ఒక క్లిప్ తీసుకుంటుంటే ఇక్కడ జాన్విక పాప మాత్రం ఫోన్లో బిజీగా ఉందన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఫోన్లో ఏదో పెట్టుకొని. ఇక ఇక్కడ నేను ఎట్టపోవాలని అడుగుతున్నాను కదా, అంటే బస్సేనండి, ఆటోలు పెద్దగా ఉండవు. అక్కడి నుంచి బస్సు ఉంటుంది అన్నమాట. తర్వాత 7 గంటలకి ఏమో ఉందంట. అందుకోసమని నేను ఎట్టెళ్ళాలి అని అంటున్నాను. అంటే మా అక్క వాళ్ళేమో ఫిక్స్ అయిపోయి వచ్చారు రాత్రికి ఉండాలి అని. వాళ్ళు రాత్రికి ఉంటారని నాకు తెలియదు అన్నమాట. అందరం వెళ్తాం కదా, ఏదో ఒక ఆటోలో అయినా వెళ్ళిపోవచ్చు అనుకుంటే వాళ్ళేమో అక్కడే ఉండిపోతారు. ఇక ఇక్కడ మా సతీష్ వాళ్ళు కూడా లేరన్నమాట నన్ను తీసుకువెళ్ళడానికి. నేనేమో ఉండను, నేను వెళ్ళిపోవాలి, నేను వచ్చేయాలన్నమాట. సో
అందుకోసము నేను అడుగుతున్నాను నేను ఎట్టెళ్ళాలి అని. మా అత్తేమో 7 గంటలకు బస్సు ఉందిలే దాంట్లో వెళుదు అంటుందన్నమాట. సరే ఇప్పుడు ఇక టీ తాగాలి, టీ టైం అన్నమాట. ఇదిగో ఇక్కడ వీళ్ళేమో వంటలు ప్రిపేర్ చేసేస్తున్నారు రాత్రికి. ఇక్కడ మా సతీష్ లేడు కదా, మా సతీష్ మధ్యాహ్నం వచ్చి వెళ్ళిపోయాడండి వాడు. తర్వాత మళ్ళీ పిలువత్తమ్మ వస్తారేమోలే, అన్నాలు తినేదానికి వస్తారు కదా, వాళ్ళతో పాటు వెళ్దోలే అంటుంది మా సుచిత్ర. అందుకే నేను ఫోన్ చేసి సతీష్ వీళ్ళు అన్నాలకు రమ్మంటున్నారా అని చెప్పి పిలిచాను అనమాట. సరే లేక వస్తాంలే అనే లోపల అప్పుడు ఇక రిలాక్స్ అయ్యాను అనమాట. అంటే ఇక ఎప్పుడైనా లేట్ నైట్ అయినా పర్లేదులే వెళ్ళొచ్చు అని ఇక అప్పుడు రిలాక్స్ అయ్యాను. ఇక్కడ వీళ్ళేమో వంటలకి ఇదిగో ఒకరు కూరగాయలు కట్ చేస్తున్నారు, ఒకళ్ళేమో ఇదిగోండి బాండ్లీలో ఆయిల్ వేస్తున్నారు వడలకి. ఆంటీ ఆంటీ అని చెప్తుంది ఆంటీ అమ్మాయి ఏంటి ఫోను చేస్తా మళ్ళీ చేస్తారు కొల్లూరులో అది కాదు నా తర్వాత చేస్తాను. aku gak dibawa. ఇక ఇక్కడ టీ తాగేసి ఇక్కడ పూలేమో మరీ పొడవుగా సాగిపోయినట్టు అనిపిస్తున్నాయి నాకు. అంటే నాకు అలా అనిపిస్తున్నాయి. మామూలుగా అయితే బాగానే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ నాకు రియల్గా సాగిపోయినట్టు అనిపిస్తున్నాయి అన్నమాట. ఇక అవి తీద్దామంటే మా జుట్టుకి బాగా ఇరుక్కుపోయినాయి అన్నమాట. బాగా జుట్టులో బాగా ఇరుక్కుపోయినాయి, రావడం లేదు. అద్దంలో చూసుకొని తీద్దామన్నా కానీ రావడం లేదన్నమాట అవి. అంటే తీద్దామని తీస్తుంటే సురుకు పుట్టేస్తుంది అన్నమాట జుట్టు. వదిలేలే బాగున్నాయి అని చెప్తుంది మా అక్క. అంటే జడ ఎంత పొడవుంటే అంత పొడవు అనిపిస్తున్నాయి అక్క అంటే, లేదులే బాగానే ఉన్నాయి వదిలేసే అని చెప్తుంది. ఇదిగో ఇక్కడేమో మా సుచిత్ర వడ్డాణం విప్పేసి మంచం మీద పెట్టుంటే అది నేను పెట్టుకొని ట్రై చూస్తున్నాను అన్నమాట. అంటే అప్పుడెప్పుడో నా పెళ్ళప్పుడు పెట్టుకున్నాను, మళ్ళీ పెట్టుకోలేదు. సరే ఒకసారి పెట్టుకుందాము చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అన్నమాట. అదేమో నాకు వెనకాల అదే పెట్టుకోవడానికి రావడం లేదు. జస్ట్ అలా పెట్టుకోవడానికి రాకపోతే ఊరికే అలా పెట్టుకొని చేత్తోనే అలా పట్టుకొని చూసుకుంటున్నాను అన్నమాట అటు ఇటు తిరిగి. ఇక ఇక్కడ సౌండ్ చెవులు పగిలిపోతుంది కదా, దగ్గర పెట్టి తీసానండి. అందుకే ఏంటంటే ఇది పిండి రుబ్బుతుందన్నమాట, పిండి మిషన్ ఇది. ఏ పిండి అయినా దోశ పిండి అలాంటి పిండిలన్నీ వేసుకోవచ్చు నిప్పట్లకి, అలాగా అరిసెలు చేస్తారు కదా అదంతా అన్నమాట. ఇదిగో దానిలో అలా వెయ్యగానే దీంట్లో నుంచి ఇలా కింద దీంట్లో పడిపోతుంది. ఇది మినప్పిండి కాబట్టి కొంచెం స్టాచ్ ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో, అలా కొంచెం లేటుగా పడుతుంది. కానీ బియ్యం పిండి అలాంటివి అనుకోండి జస్ట్ అలా వేయగానే ఇలా పడిపోతాయంట. ఇదిగో ఇక్కడేమో చికెన్ కర్రీ చేసేసారు. చికెన్ కర్రీ అలాగే గారెలు అన్నమాట, వడలు చేస్తున్నారు. అంటే ఆ రోజు సాటర్డే, కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తినరు. మేము వెళ్ళిన వాళ్ళలోనూ నేను ఇంకొక ఆమె మాత్రం నాన్ వెజ్ తింటామన్నమాట. మా అక్కను ఇంకొక అత్త తినరు, నేను ఇంకొక అత్త అయితే తింటాము. ఇదిగోండి ఇక్కడ మా సుచిత్ర ఏమో మార్చేసింది అనమాట. అంటే శారీ మార్చేసి ఇక్కడ ఈ కుర్తీ, ఇది నేను తీసుకెళ్ళిన కుర్తీ అన్నమాట, ఇది వేసుకున్నది. ఇక్కడ చాలా ఫన్నీగా ఉంది కాదు, జడపట్టి పెట్టుకొని ఫ్రాక్ వేసుకొని చీపురు పట్టుకొని వెళ్తుంది లోపలికి. ఇక్కడ వడలు వేడివేడిగా వడలు చేసేసి చికెన్ వేసుకొని తినమని అందరికీ ఇస్తున్నారన్నమాట. ఇది నా ప్లేట్ అన్నమాట. నేనైతే నా చికెన్ తినలేదు, మధ్యాహ్నం చేపల పులుసు అయితే తిన్నాను, కానీ చికెన్ నాకు తినబుద్ధి కాలేదు అని చెప్పాను. కొద్దిగానే వేసుకుంటే అస్సలు వద్దనే వద్దు పులుసు కూడా అని చెప్పేసి ఇక్కడ ఏంటిది
పొడి వేసుకొని తింటున్నాను. ఇదేమో సాంబారు కూడా చేశారు. ఎందుకంటే కొంతమంది తినరు కదా, మా అక్క వాళ్ళంతా తినరు. సో వాళ్ళ కోసం సాంబారు కూడా అన్నమాట. సాంబారు, రసం అవన్నీ చేశారు. ఇక్కడ నేనేమో ఈ పొడి ఏంటిది, కరివేపాకు, ఇంకేదో మినపప్పు అవి వేసి కొట్టుంటే ఆ పొడితోనే నేను తిన్నాను. మా అక్క మాత్రం సాంబార్ దబ్బర ముందర పెట్టుకొని సాంబార్ వేసుకొని మంచిగా తిన్నదన్నమాట. ఇక ఇక్కడ అన్నం వడలు తినేసి మళ్ళీ తర్వాత అన్నం తిందురులే అని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే డిన్నర్ టైం కాలేదని. డిన్నర్ టైం ఏమో అయిపోవచ్చేసింది. అంటే అయిపోవచ్చేసింది అంటే 7 అవుతుంది టైము. 7 గంటలకు నేను తినేస్తాను. ఇంకా చాలామంది తినరు కదా అప్పటికప్పటికే. అంటే 8:30కి తింటారు, కొంతమంది 9కి తింటారు, అలా ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిందురులే అన్నం అని చెప్తున్నారు. నాకైతే అసలు వద్దమ్మా, ఇక ఇదే చాలని చెప్పేసి నేను ఓన్లీ వడలు మాత్రమే తినేసి ఉన్నానన్నమాట. తర్వాత మా సతీష్ వాళ్ళు వస్తే వచ్చేద్దామని, మా సతీష్ వాళ్ళు 8:30కి అలా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అన్నం తినేసి కాసేపు మాట్లాడుకొని ఇక బయలుదేరేసామంటే మా అక్క వాళ్ళు అయితే అక్కడే ఉండిపోయారండి. నేను మా సతీష్ వాళ్ళతో వచ్చేసాను. మా సతీష్ వస్తూ కారు వేసుకొని వచ్చాడు వాడు. సో కారులో వచ్చేసామన్నమాట తినేసి. అంటే 9:30 అలా అయింది అక్కడి నుంచి బయలుదేరే లోపల. ఎందుకంటే వర్షం కూడా పడిందన్నమాట. అంటే కొంచెం చల్లగా ఉండింది. మేము బయలుదేరే సమయానికి కొంచెం బాగానే వర్షం పడిందన్నమాట. ఇదండి ఈ రోజుటి మా సుచిత్ర చిన్న సీమంతం వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.